హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ గణపయ్య దయ ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని మన నమ్మకం. అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడినే మనం ముందుగా పూజిస్తాము. ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది. ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు. గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు. వినాయకుణ్ణి నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచే జరుగుతుందని మన నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ వినాయక చవితి 2025 సంవత్సరంలో ఆగస్టు 27 బుధవారం రోజున వచ్చింది. ఈ వినాయక చవితి పండుగ నాడు గణేషుని విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఎప్పుడు వచ్చింది, అలాగే విగ్రహ స్థాపనకు శుభముహూర్తం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుభముహూర్తం చతుర్థి తిథి ప్రారంభం ఆగస్టు 26, 2025 మధ్యాహ్నం 1:54 ప్రారంభమై ఆగస్టు 27 బుధవారం 2025 మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ఆధారం చేసుకొని ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27, 2025 బుధవారం రోజున జరుపుకుంటాము. ఈ రోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు శుభ సమయంగా చెబుతున్నారు. ఈ పండుగ నాడు రసాయనాలు కలిపిన విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ఎంతో శ్రేయస్కరం. గణేశుడి విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్యంలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.